జిందగీ నా మిలేగి దుబారా సినిమాతో హృతిక్ రోషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. ఆ సక్సెస్ ఇచ్చిన ఊపుతో తాజాగా అగ్నిపథ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది. కానీ ట్రైలర్ ని మాత్రం అప్పుడే రిలీజ్ చేశారు. అగ్నిపథ్ ఈ సినిమా పేరు చెప్పగానే అమితాబ్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే విజయ్ చౌహాన్ అనే పాత్రలో అమితాబ్ చేసిన నటన అమితాబ్ కి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చింది. ఆ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగులుగా నిలిచాయి. నేటి ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ అమితాబ్ తో నిర్మించిన అగ్నిపథ్ కి మంచి పేరు వచ్చినా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాని కరణ్ జోహార్ రీమేక్ చేస్తున్నాడు. హృతిక్ హీరోగా నటిస్తున్న ఈ సరికొత్త అగ్నిపథ్ ట్రైలర్ విడుదలైంది. मांडवा चाहिए मुझे वापस। అమితాబ్ పోషించిన విజయ్ అనే పాత్రని హృతిక్ పోషించాడు ఈ రీమేక్ లో. ఒరిజినల్ సినిమాలో విలన్ గా డానీ నటిస్తే ఇప్పుడు ఆ పాత్రని సంజయ్ దత్ చేశాడు. ఈ కొత్త అగ్నిపథ్ లో సంజయ్ దత్ లుక్ సూపర్ గా ఉంది. ట్రైలర్ లో సంజయ్ దత్తే మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ప్రతీకారాల చుట్టూ తిరిగే ఈ కథలో హృతిక్ రోషన్ సంజయ్ దత్ మధ్య తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. అంతేకాదు ఒరిజినల్ కథని పూర్తిగా మార్చేసి సరికొత్త ట్విస్టులు కూడా జోడించారట. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ వీరోచిత పోరాటాలు అదుర్సనిపిస్తాయట. హృతిక్ సరసన ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ గా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కరణ్ మల్హోత్రా అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. विजय दीनानाथ चौहान को मरना पड़ेगा।